శ్రీ గురుభ్యో నమః. రోజు ఉపనిషత్తుల్లోది చెప్తూ ఉంటే కొంతమంది రెండవ రాత్రిపూటది కూడా చెప్పండి, పగలదే చెబుతున్నారు కదా అన్నారు. సరే, అధర్వణ వేదం ద్వితీయ కాండంలో సూక్తం ఉంటుంది. ఆ సూక్తములో మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పుకొస్తున్నాను. ఏదైనా ఒక క్షుద్ర ప్రయోగం ఎవరి మీదైనా ఎప్పుడైనా సరే చెయ్యాలి అనుకుంటే, ఏదైనా బ్రహ్మ విద్యా మంత్రములు పురచరణ చేసిన వాళ్ళు అర్హులు ఆలోచించి చెయ్యాలి. వాళ్ళు కూడా ఆ చేసేటప్పుడు వాళ్ళు ఏ మంత్రము ప్రయోగం చేస్తారో ఆ మంత్రంలో వాయుధ్వని ఉన్న బీజాక్షరం పరంగా చెయ్యాలి. వాయుధ్వని ఉన్నది మాత్రమే వేగంగా పనిచేస్తుంది. సరే, దానివలన ఎలా, ఇప్పుడు నేను గతంలో చెప్పినట్టు మనుషుల్ని చంపడం చేతబడిలో ఇలాంటి క్షుద్ర ప్రయోగాలు కరెక్ట్ కాదని చెప్పాను కదా, శృతుల ప్రామాణికం. మరి ఈ వేదములు ఇలా చెప్పింది కదా, దీనిని ఋషులు చెప్పిన దానిని మనం మన ఆలోచనలతో అర్థం చేసుకుంటే తెలీదు. దీన్ని పరిపరి విధాల దశాబ్దాల అనుష్ఠానం ఉంటేనే అర్థమవుతుంది. దీనిని చేయటం నేను సైంటిఫిక్గా కూడా దైవశక్తి అసుర శక్తుల గురించి కూడా చెప్పాను మీకు. ఇది చేయటం వల్ల ఏం జరుగుతుందంటే, ఈ మంత్ర ప్రయోగం వలన అవతల వ్యక్తులకి తల లోపల బూడిద రంగులో ఒక పదార్థం ఉంటుంది. ఆ పదార్థంలో లైట్ బ్లూ, థిక్ బ్లూ విధంగా వాడి ఆలోచనల ప్రవాహం ఉంటుంది. అవి ఆ ఆలోచనలను బట్టి వాడి ప్రవర్తన, వాడి ఇంద్రియాలు వీటి గురించి ఉంటాయి. ఎప్పుడైతే ఈ మంత్రం ప్రయోగం చేస్తే ఆ నీలము, లేత నీలం ఇవన్నీ బ్లాక్లోకి వస్తాయి, నెగిటివ్గా మారిపోతాయి. ఇది ఈ పురచరణలు చేసిన గురువు, ఇంత శక్తి సామర్థ్యాలు బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు ఇలాంటి పనులు చేయడు. గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలతో చేసే చెత్త క్షుద్ర పూజలు సత్యం కాదు. ఇది శాస్త్రీయ పరంగా చేయాలి అంటే ఎవరు ఇంత జ్ఞానం ఉన్నవాడు చేయడు. ఒకవేళ చేస్తే నీకు దాని బ్లాక్ అయితే ఏమవుతుందండి అంటే, వాడు ఏది చూస్తే అది వాడికి అది ఏమంటారు, దాన్ని కాలము ధూమ్రం అవుతుంది. వాడికి కాలమే ధూమ్రం అయిపోతుంది అన్నమాట. తర్వాత వచ్చేసి వాడు అందరితో వాడిని ఎవరు చూసినా, వాడు ఎవరిని చూసినా ఇరిటేట్గా అయిపోతూ ఉంటాడు. తర్వాత వచ్చేసి వాడు ఎప్పుడు మత్తుగా ఉండటానికి దురవ్యసనములకు అలవాటు పడతాడు. అతి తీవ్రమైన డిసీజులు వస్తాయి. అంటే ఇక్కడ భగవంతుడు కర్మకి ఫలితం ఇస్తున్నాడు. వీడేం కర్మ చేశాడా, వాడేం కర్మ చేశాడా అని సబ్జెక్ట్ కాదు. ఇక్కడ కర్మ ఫలితము ఇది ప్రామాణికంగా తీసుకోవాలన్నమాట వేదాన్ని మనం. అంతేగాని వేదములో ఇది చెప్పిందంటే విశ్వములో ఇలాంటివి ఉంటుంది అని చెప్తుంది వేదం. మరి దీన్ని ఎట్లా అంటే, సపోజ్ మరి కొంతమంది ధనాలకు ఎవరన్నా ఇతరత్ర ఎవరంటే, ఇవి శ్రీ విద్యలో ఆత్మపాదుక, మహాపాదుకలు, ఇలాంటి డీప్ గురుత్రయాలు అయిన వాళ్ళు, మహావాక్య ఇలాంటి సబ్జెక్టులు వాళ్ళకి ఇవి తెలుసు, వాళ్ళు ఇలాంటివి ప్రోత్సహించరు. అయితే సపోజ్ సామాన్య జనాలకి ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా తగిలినా చేసినా మళ్ళీ దానికి రెమెడీ ఏంటండి అంటే, దానికి రెమెడీ కూడా పక్కనే అదే పక్కన సూక్తంలో రెమెడీ కూడా చెప్పారు. ఏం చెప్పారు, ఇలాంటివి జరిగినప్పుడు వాడు, నేను ఫస్ట్ మీకు మంత్రం చెప్పట్లేదు, ప్రయోగం చేసే దాంట్లో వాయుధ్వనిదే ఉంటుందని, బ్లాక్ మ్యాజిక్ కాళీ అని ఉంటుంది. అలాంటి వాటిని ప్రయోగించేటప్పుడు ఈ వాయుధ్వని అందులో ఉండాలి. వాయుధ్వని లేకపోతే అది యాక్టివ్ అవ్వదు. ఎందుకని యాక్టివ్ అవ్వాలంటే, నీ శరీరంలో దశ ప్రాణములు వాయు రూపంలో ఉంటాయి కాబట్టి వాటిని అదో దశకి మళ్లించటం అంటే మంత్రప్రయోగం. సార్, దీనికి రెమెడీ ఏదంటే, ఎవరన్నా ఏదన్నా జరిగింది, ఒకవేళ జరగరాంది మేము ఎప్పుడన్నా విన్నా చూసినా చెప్పాలనుకుంటే, ఈ శూలిని
మాల శూలిని దుర్గా మాలా మంత్రం పురస్చరణ చేసిన వాడు దీనిని ఆపగలుగుతాడు. ఎట్లా ఆపగలుగుతాడంటే వాయువుని సక్రమంగా వేగముగా పనిచేసే విధానాలు శూలిని దుర్గా మాలా మంత్రంలో ఉంటుంది. దానిని ఆ మంత్రంతో ఈ యొక్క రోగ పీడితుడు ఇలాంటి రకరకాల పేర్లండి వాడికి ఫస్ట్ అభిషేకం చేయాలి ఈ నీళ్ళతో. చేసినప్పుడు చర్మములో ఉన్న వెంట్రుకల ద్వారా లోపలికి ఈ యొక్క ధ్వని మంత్రాలతో చేస్తారు కదా. కొంతమంది ఇది మీకు అర్థం అవ్వాలంటే ఏదన్నా శుభకార్యాలు చేసేటప్పుడు ఉదక శాంతి అని చేస్తారు. ఉదక శాంతి దేనికి చేస్తారో చూసుకోండి. వేద ప్రామాణికమైన విద్యలు ఇవన్నీ. చాలామంది చేసే ఉదక శాంతికి వేద వేదం చదివిన వాళ్ళు చేసే ఉదక శాంతికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. రాజీ పడరు ఇలాంటి వాటిల్లో. ఎందుకంటే రాజీ పడితే ఆ శబ్ద ధ్వని నెగిటివ్గా మారిపోతుంది. అది యజమానికే ఇబ్బందులు. కాబట్టి దీనిని శూలిని దుర్గలో ఈ ఉదక శాంతికి సంబంధించిన కొన్ని సౌండ్స్ కూడా ఉంటాయి. వీటితో ఆ సాధకుడికి అభిషేకం చేయటం వలన ఒక్కసారి వాడు కోమాలోంచి బయటికి వచ్చినట్టు వస్తాడు. వచ్చిన తర్వాత కొన్ని ఆయుర్వేద పరంగా కొన్ని మూలికలు ఉంటాయి. వాటిని ఔషధంగా ఇస్తూ శూలిని దుర్గా పురస్చరణ చేసిన వాడు రోజు మంత్రం చేసి ఆ మంత్రం న్యాసపూర్వకంగా చేసి పంచభూతములకు ఇచ్చిన తీర్థముని వీడికి ఇస్తూ ఉంటే ఒక 40 రోజుల్లో వీడి యొక్క స్థితి మామూలుగా వచ్చి తలలోకి అవతల వాడు ఎంత దాన్ని పంపించాడు అనే దాన్ని బట్టి వాడు రికవర్ ఉంటుంది. సామాన్యంగా ఇవి చేసేవాళ్ళు ఎంత సబ్జెక్ట్ తెలిసి ఇవి చేసేవాళ్ళు నాకు తెలిసి లేరు. కాలంలో చెప్పలేం కదా, ఎవరైనా కొన్ని చూస్తుంటున్నాం కదా. అందుకని ఎవరైనా శ్రీ విద్యా ఉపాసకులు ఉన్నవాళ్ళైనా వస్తున్న వాళ్ళైనా సరే శూలిని దుర్గా మాలా మంత్రాన్ని ఉపదేశం తీసుకోండి. దేనికనంటే ఎప్పటికైనా సరే దాని ఉపదేశం తీసుకొని రోజు కొంత చేయటం వలన ఎప్పుడైనా సరే రోజు కొంత చేసుకోవటం వలన ఏమంటే ఆ వస్తువుకు సంబంధించినటువంటి ఆ ధ్వనికి సంబంధించిన ఎనర్జీ కొంత బాడీలో ఉండి మీరు కొన్ని కొత్త విషయాలు ఏదైనా సరే మీకు జరుగుతున్న సంఘటనలు ఇచ్చో తెలుసుకోవచ్చు. రోజు బ్రహ్మ విద్యలు చెబుతున్నాను కదా, అందుకని ఈరోజు అధర్వణ వేదానికి సంబంధించి అధర్వణ వేదంది చెప్పటమైంది. దీన్ని ఎంత శక్తివంతం అయిందంటే అధర్వణ వేదం అంతా దేశకాలమాన పరిస్థితులను బట్టి సామాన్య ప్రజలు మిడిల్ క్లాస్ వాళ్ళకి ధనవంతులకి ముగ్గురికి చెప్పింది ఈ యొక్క అధర్వణ వేదం అనేది. ఎందుకని అందరికంటే ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఎలాంటి మనుషులంటే వాళ్ళ ఫిజికల్గా ఉన్నదానికి ఇంటర్నల్గా ఉన్నదానికి చాలా తేడాలు ఉంటాయి. వాళ్ళు ఎట్లా ఉంటాయండి తేడాలు ఏంటంటే మన కొన్ని గాంగీల సహాయాస గౌతమత్రార్షేయ అనబడే ఋషులు తెలియజేసిన ధర్మ గ్రంథాలు ఏముంటుందంటే ఇది భాష బాగుండకపోయినా చెబుతున్నాను. ఆడవాళ్ళు స్నానం చేసేటప్పుడు కానీ జుట్టు వేసుకునేటప్పుడు కానీ పళ్ళు తోముకుంటున్నప్పుడు కానీ ఇలాంటప్పుడు చూడకూడదు అని చెప్పారు. దేనికి చూడకూడదండి? ఆ సమయంలో వాళ్ళలో నుంచి వచ్చినటువంటి కొంత ఎనర్జీని ఈ యొక్క వాళ్ళ సహజంగా మానవులకి భౌతికమైన దృశ్యాలని ఇంద్రియాలు ఆకర్షిస్తాయి కానీ ఇంటర్నల్ తెలుసుకోలేడు. కఠోపనిషత్తు అందుకే ఇంటర్నల్ సబ్జెక్ట్ చెప్తూ ఉంటుంది. వీడు అలా చూశాడు అనుకోండి, ఆ చిన్న కుటుంబాలలో బాగా సింగిల్గా ఉన్న కుటుంబాల్లో ఇలాంటి వాళ్ళు చూడటం వలన కుటుంబంలో లైంగిక ఆసక్తి చచ్చిపోయి గొడవలు పెరుగుతుంటాయి. చాలా చిన్న కుటుంబాల్లో ఎక్కువ శాతం ఇరుకు గదులు, తక్కువ ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు అందరూ అక్కడ అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటారు. దానివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఆధ్యాత్మికంలో ఉంటాయి. మనిషి ఎలా ప్రవర్తించాలి, కనపడుతున్న వస్త్రధారణ, కనపడుతున్న సంఘటనల వల్ల నువ్వు
బలహీన పడిపోయి చేసే పనుల వలన నీ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇవన్నీ కఠోపనిషత్తులో చెప్తుంది. ఇంటర్నల్ యాక్టివేషన్ అవ్వాలి అని ఎవరనుకున్నా సరే శ్రీ విద్యా ఉపాసకులు ఖచ్చితంగా కఠోపనిషత్తులో ఉన్న భావార్థాలు తెలుసుకోవాలి. అది సబ్జెక్ట్. స్వస్తి.